మున్సిపల్ కార్యాలయంలో నగర మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన బడ్జెట్ సమావేశం మున్సిపల్ కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలు ఆమోదించడమైనది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు, గౌరవ సభ్యులు, శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, గౌరవ సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, గౌరవ డిప్యూటీ మేయర్, గౌరవ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మనవాళ్ళు చేయాలి. సమావేశం స్టార్ట్ అయితే కమిషనర్ గారు అందరూ వస్తారు కాబట్టి మామూలుగా అయితే చెప్పన్నారు కదా. ఈలోపు రెవెన్యూ పెంచుకోవడానికి ఏదైనా ఉంటే చెప్పండి. కాకుండా ఈ సంవత్సరం కొంచెం గ్రాంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు. బీపీఎస్ తో పాటు ఐడియాస్ స్వాగతం, సుస్వాగతం. మీరు చాలా ఇంట్రెస్ట్గా మరి సంవత్సరం జరుపుకునే బడ్జెట్కి మరి మీరు కూడా అందరూ పాల్పంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు ఆయన మా కౌన్సిల్కి పిలిచిన గౌరవానికి మీకు మా ధన్యవాదాలు, కౌన్సిలర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీకోసం కూడా మరి గౌరవ సభ్యులందరూ కూడా ఇంతసేపు ఎదురు చూసినందుకు మరి గౌరవ సభ్యులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సమావేశం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సమావేశాన్ని సరిపడే కోరం ఉన్నందువల్ల సమావేశం స్టార్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక్క నిమిషం మేయర్ గారు, సభ్యులందరూ ప్రత్యేకించి లేట్ అయిన దానికి అపాలజీ చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మినిస్టర్ గారు వచ్చినారు. ఆ మినిస్టర్ ప్రోగ్రామ్స్లోకి ఈరోజు నాటసాల దాని మీద దాంట్లో కార్యక్రమం పెట్టడం ఇంకా ఉన్నారు. నేను మధ్యలో వచ్చాను కాబట్టి ఒకసారి అందరూ కూడా అపాలజీ చెప్తూ మీటింగ్లు స్టార్ట్ చేస్తారని. అందరికీ నమస్కారం. నేను కూడా లేట్ వచ్చినందుకు అపాలజీ చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం పెట్టింది కాబట్టి ఇద్దరు మంత్రివర్యులు, రాష్ట్ర అధికారులు చాలా మందికి వచ్చారు కాబట్టి దానివల్ల కొద్దిగా డిలే అయింది. ఒకసారి అందరినీ క్షమించమనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి మీటింగ్ లో కూడా అసలు నగరపాలక సంస్థలో ఏం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కువ భాగం ఒక్కో నియోజకవర్గంలో ఎక్కువ భాగం సింహభాగం నగరపాలక సంస్థ ఉంది కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటూ ఎక్కడ ఏది ఇబ్బంది కాకుండా చూసుకోవడానికి మీరు చూపే ఇంట్రెస్ట్ కి మేము నిజంగా కౌన్సిల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2024-25 సంవత్సరంకు సవరించిన బడ్జెట్ మరియు 2025-26 సంవత్సరం బడ్జెట్ అంచనాలు. 2024-25 సంవత్సర సవరణ బడ్జెట్ను 2023-24 సంవత్సర అంచనాల్లోని అంతిమ విలువలను ఆధారంగా తీసుకొని తయారు చేయడమైనది. 2025-26 సంవత్సరం బడ్జెట్ అంచనాలు కూడా 2024-25 సంవత్సరపు సవరించబడిన బడ్జెట్లోని సాధారణ మరియు మూలధన ఖాతాలోని అంచె నిల్వలను తీసుకొని
తయారు చేయడమైనది. ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం వచ్చే గ్రాంట్లను మరియు నష్టపరిహారములు తదితర పద్ధతులకు ఎదురుగా చూపిన విధముగా రాబడి వచ్చినని అంచనా వేయడమైనది. అలాగే ఖర్చుల విషయంలో కూడా రాబో సంవత్సరంలో తన విధంగా అంచనా వేసి ఈ బడ్జెట్ తయారు చేయడమైనది. సాధారణ మరియు మూలధనాల రాబడి కాలం నెలలతో సహా 2025-26 సంవత్సరంలో గాను 21,079.96 లక్షలు గాను, మొత్తం ఖర్చు 19,681.70 లక్షలు గాను మరియు మిగులు నిల్వ 1398.20 లక్షలు గాను అంచనా వేయడమైనది. 2024-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ మరియు 25-26 సంవత్సరంలో బడ్జెట్ అంచనాల సంగ్రహ పట్టిక. 2024-25 సంవత్సరంలో బడ్జెట్ అంచనాల లక్ష్యాల్లో 24-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల లక్ష్యాల్లో 25-26 బడ్జెట్ అంచనాల లక్ష్యాల్లో ప్రారంభ విలువ 3,801.19 లక్షలు, 6,070.52 లక్షలు, 3,823.82 లక్షలు. మొత్తం జమలు 15,333.95, 11,624.80, 17,256.17. మొత్తము 19,135.14 లక్షలు, 17,745.32 లక్షలు, 21,079.90 లక్షలు. మొత్తం ఖర్చులు 18,071.60, 13,921.50, 19,601.70. మిగులు విలువ 18,63.54 లక్షలు, 3,823.82 లక్షలు, 13,98.27 లక్షలు. జీవోఎంఎస్ నంబర్ 265 ఎంఏ తేదీ 19/7/2004 షెడ్యూల్ దగ్గర వారికి మరియు స్త్రీ శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమం కొరకు ప్రత్యేక కేటాయించబడిన విధులు. సంవత్సరము అభివృద్ధి పనులు కేటాయించిన నికర నిధులు షెడ్యూల్ కులాల వారికి 15.20% లక్షల్లో, షెడ్యూల్ తెగల వారికి 6.20% లక్షల్లో, స్త్రీ మరియు శిశు సంక్షేమం కొరకు 5% లక్షల్లో, వికలాంగుల సంక్షేమం కొరకు 3% లక్షల్లో. సవరణ 2024-25 1173.30, 178.34, 77.43, 58.66, 35.19. అంచనా 2025-26 1189.45, 165.59, 71.90, 54.47, 32.68. జీవోఎంఎస్ నంబర్ 1948 ఎంఏ తేదీ 23/7/2009 అనుసరించి నగరపాలక సంస్థ నికర రెవెన్యూ నిధుల నుండి మురికివాడల అభివృద్ధి వరకు నిధులు కేటాయింపు. సంవత్సరం మొత్తం రెవెన్యూ నిధులు లక్షల్లో, మొత్తం రెవెన్యూ ఖర్చులు వర్కింగ్ బ్యాలెన్స్ లక్షల్లో, నికర నిధులు లక్షల్లో, నికర నిధులలో మురికివాడల అభివృద్ధి వరకు కేటాయించబడిన 40% నిధులు లక్షల్లో. సవరణ 2024-25 9,116.50, 7,943.20, 11,73.30, 11,73.30, 429.32. అంచనా 2025-26 10,850.75, 9,740.30, 18,89.45, 18,89.45, 435.78. ఇది సంక్షిప్త వివరణ. దీని మీద ఈ బడ్జెట్ సంబంధించి ఎవరైనా సూచనలు సలహాలు గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకొని రావచ్చు. ముఖ్యమైన ఆదాయ వనరులు ఉన్నాయి. దాని ఏంటంటే ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ అధ్యక్ష. హౌస్ ట్యాక్స్ లో వచ్చేసరికి చాలా ఇళ్ళు ఈరోజు ట్యాక్స్ వేయకుండా చాలా మంది అడుగుతున్నా కూడా మనకి కొంచెం నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా ఆదాయం తగ్గుతుంది. అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎలా ఉందంటే ఒక అపార్ట్మెంట్ ఒకసారి కట్టాలనుకున్నప్పుడు ఆ ఖాళీ స్థలానికి ముందు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసిన తర్వాత అపార్ట్మెంట్ ప్లాన్ ఇస్తారు. అది జరగకుండా కొంత ఏమవుతుందంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కాకుండా చిన్న రూమ్ ఉన్నట్టు లేదా కట్టడం ఉన్నట్టు దానికి పన్ను వేయడం వల్ల మున్సిపాలిటీ చాలా ఆదాయం తగ్గిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా మన ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. ఆ ఖాళీ స్థలాల్లో కూడా మనం షాపులు కానీ చాలా కట్టించినట్టయితే మున్సిపల్ ఆదాయం పెరిగి మనకి ఈ బడ్జెట్లో ఈసారి ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఖాళీ స్థలాల్లో ఉన్నప్పుడు అనవసరంగా కబ్జాదారులు పాలవుతున్నాయి. ఇటీవల కూడా మన దగ్గర మన దీని దగ్గర శాస్త్రం దగ్గర కూడా గౌరవ ఉన్నారు మన కార్పొరేటర్ గారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఇచ్చారు కబ్జాకి పాలవుతున్న స్థలాన్ని. అలాంటి స్థలాన్ని కూడా మనం షాపులు కట్టించుకుంటే మన మున్సిపాలిటీకి ఎంతో ఆదాయం వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ కాలం అయిపోయింది కూడా, రెన్యూవల్ టైం కూడా అయిపోయింది. అలాగే డిమాలిష్ టైం వచ్చేసింది. డిమాలిష్ చేసి మున్సిపాలిటీకి మంచి షాపులు కట్టించినట్టయితే మనకు ఎంతో ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ మీరు పరిశ్రమలకు తీసుకోవాల్సిందిగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మన
డీకే ల్యాండ్ అటు పన్నులు వేయట్లేదు చేశారు. ఆ పన్నులు వేసినట్టయితే వాటికి కూడా ఒక నెంబర్ ఇచ్చి పన్నులు వేస్తున్నారు. ఆ నెంబర్ కాకుండా దయచేసి వాళ్ళందరూ కూడా పనులు వేసినట్టయితే మనకి మున్సిపాలిటీకి మంచి ఆదాయం వాళ్ళు చేకూరుతాయని చెప్పారు. అదేవిధంగా లాస్ట్ కౌన్సిల్ కూడా మేము అడిగాం, డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందులు పాల్గొంటున్నారు. మరి న్యూట్రిషన్ వల్ల దాదాపు మనకు ఆదాయం తగ్గిపోతుందని తెలియజేశాం అధ్యక్ష. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మనందరం గమనిస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరగలేదంటాం చాలా దారుణం అధ్యక్ష. టైం ఉంది కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటాం, సంక్షేమ కార్యక్రమాలు అందలేదంటాం చాలా దారుణం అధ్యక్ష. బడ్జెట్ అంటేనే అంచనాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయనేది చాలా అధ్యక్ష. అంతేకాకుండా గ్రాంట్స్ రాలేదు అధ్యక్ష, అభివృద్ధి జరగలేదు అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ అయితే వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అధ్యక్ష. ఏదైతే పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి జరగడానికి ఈ రోజున శాసనసభ్యులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ ఎంతో అభివృద్ధి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అంకెల్ గైడ్ అన్నారు. రావాల్సిన బకాయిలు ఇంటి పనులు అవనండి, ట్రేడ్ లైసెన్స్ అవనండి, ఏదైతే మన మున్సిపల్ షాపులు బకాయిలు అవనండి, ఏదైతే గౌరవ సభ్యులు వారు లాస్ట్ కౌన్సిల్ లో చెప్పారు మార్కెట్ లో కొట్లు ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పి, బకాయిలు అడగటం అన్యాయం అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, బకాయిలు అడిగితే మార్కెట్ లో వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు బకాయిలు పడి ఉన్నారు, మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిలు అది ఎక్కడ బకాయిలు కాబట్టి అడుగుతున్నారు. అన్ని వసూలుకి కృషి చేసి ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ వచ్చేలా కూడా శాసనసభ్యులు వారు ఎగ్జిబిషన్ మెంబర్స్ అందరూ కృషి చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి వాస్తవాలు తెలుసుకొని అందరూ పనిచేసి ఎమ్మెల్యే గారి ఆశయం నెరవేర్చాలని మరి కౌన్సిల్ సభ్యులందరూ అదేవిధంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద, కౌన్సిల్ మీద మట్టి చల్లకుండా వాస్తవాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. మీటింగ్ స్టార్ట్ కాకముందే నేను చెప్పడం జరిగింది. వాటర్ గురించి చొరవ చూపించి వాటర్ ట్యాంకర్ వల్ల యథావిధిగా చేస్తా ఉన్నారు. వాటర్ కూడా ప్రజలకి ఎక్కడ అంతరాయం కలగట్లేదు. ఈ రోజున బడ్జెట్ లో తీసుకొచ్చేసి ఇక్కడ బడ్జెట్ గురించి మీటింగ్ జరుగుతుంటే వాటర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది అధ్యక్ష? బడ్జెట్ గురించి మీటింగ్ జరుగుతుంటే బడ్జెట్ లో మాట్లాడండి. గతంలో కూడా ఇదే బడ్జెట్ ఇంతకన్నా గొప్ప ప్రాధాన్యమైన అంశాలు ఏమీ పెట్టలేదు. గౌరవ సభ్యులు అందరూ కూడా బృందాలుగా ప్రవర్తించాలి. కౌన్సిల్ మీటింగ్ ఇది మార్కెట్ లో మాట్లాడుకునే బృందాలుగా ప్రవర్తించాలి. గతంలో కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ పెట్టలేదు. అందులో మనకి అమృత 1, అమృత 2 పథకాలు 2 రన్నింగ్ లో ఉన్నప్పుడు దీనిలో స్పెషల్ గా పెట్టాల్సిన అవసరం లేదు. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరంగా తెలియజేస్తున్నారు. గతంలో మనం అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ అమృత పథకం దీనిలో ఇంక్లూడ్ కాదు. గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. వాళ్ళేమో చర్చ అవసరం లేదు. అసలు బడ్జెట్ చదవడం లేదు కదా. ఎలక్షన్ అవసరం లేదు. గౌరవ సభ్యులు ఏమన్నారంటే కారణం ఏంటంటే అమృత పథకం మన ప్రజల్లో ఉన్నప్పుడు పూర్తిగా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎమర్జెన్సీ వర్కుల వరకు, ఐడెంటిఫైడ్ వర్కుల వరకు పెట్టడం జరిగింది. అంచనాలు, ఇవన్నీ కేవలం అంచనాలు. మనం 125 పెట్టుకుంటాం.
రివైజుల్లో నేను మాట్లాడాలా? మీట్ అయ్యేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. మీరు సలహాలు సూచనలు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష. అటువంటి ఒకటే నేను మాట్లాడు. దానికి సమాధానం రివైజ్డ్ బడ్జెట్ క్రిటిసైజ్ చేసుకోవడానికి కాదు. ఏం మాట్లాడారు అధ్యక్ష? రివైజ్డ్ బడ్జెట్ దీన్ని క్రిటిసైజ్ చేసుకోవడానికి కాదు. సలహా చెప్పండి. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా లేనిపోని అవాస్తవాలు మాట్లాడారు. అధ్యక్ష మీరు బడ్జెట్ మీద మాట్లాడాలి మాట్లాడాలి కానీ మిగతా విషయాలు మాట్లాడకుండా మీరు మాట్లాడితే బాగుంటుందని చెబుతున్నాం గౌరవ సభ్యులకి. మాట్లాడే వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు కాదు. కూటమి విఫలమైంది. 5 లక్షల కోట్లు బకాయిలు. 10 లక్షల కోట్లు చాలా సంతోషం అధ్యక్ష. ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని, అతాపతులం చేశాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆ విధంగా ఈ కోట ప్రభుత్వం చేయకుండా పద్ధతి ప్రకారం ఫేజ్ మండలంలో ఒక ప్రాంతం సంక్షేమ సేవలో ఉన్న అప్పులు పెట్టుకుని చేసుకుంటా పోతున్నారు. అది మీరు గమనించాలి. అధ్యక్ష దయచేసి బడ్జెట్ మీద చర్చ కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష. 210 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం ఒంగోలు. కాకపోతే అధ్యక్ష 2023-24 యాక్చువల్స్ తీసుకుంటే అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్, జనరల్ ప్రాపర్టీ ట్యాక్స్ దాదాపు 29 కోట్లు 17,50,000 వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 తీసుకుంటే మనం పెట్టిన రివైజ్డ్ బడ్జెట్ అధ్యక్ష 34 కోట్లు ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2025-26 బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు కొత్తగా 2020 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే దీన్ని బట్టి మనకి దాదాపు కొంత వేరియేషన్స్ అనేవి బడ్జెట్ లో క్లియర్ గా కొంచెం కనపడుతుంది అధ్యక్ష. అంటే యాక్చువల్స్ కి 2023-24 మనకి ప్రాపర్టీ వసూలు అయితేనేమి, ఎక్స్పెండిచర్ అయితేనేమి, ఇప్పుడు ఈ రోజు మనం పెట్టే 2025-26 కొత్త బడ్జెట్ అయితేనేమి, రివైజ్డ్ బడ్జెట్ అయితేనేమి కొంత తేడా అనేది కొంచెం ఎక్కువగా కనపడుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష 2024-25 రివైజ్డ్ బడ్జెట్ మరి ఈరోజు రివైజ్డ్ బడ్జెట్ కూడా మనం పెట్టుకుందాం అధ్యక్ష. ఈ రివైజ్డ్ బడ్జెట్ అనేది 2024-25 అనేది ఈ డిసెంబర్ వరకు 2024 డిసెంబర్ వరకు మీరు పూర్తి చేసిన బడ్జెట్ ఈ 3 నెలలు కూడా కలుపుకొని పెట్టారా, లేదంటే ఓన్లీ ఎందుకంటే ఆల్రెడీ జనవరి వరకు మనకి యాక్చువల్స్ వచ్చేసినాయి అధ్యక్ష. 2024-25 జనవరి వరకు మనకి ఎంత కలెక్ట్ అయింది మనకి అనేది ఎక్స్పెండిచర్ ఎంత అనేది మనకి క్లియర్ కట్ గా మన దగ్గర ఉంది అధ్యక్ష. మరి ఇది ఏ విధంగా ప్రవేశపెట్టారనేది రివైజ్డ్ బడ్జెట్ మీ ద్వారా నేను అకౌంట్ సెక్షన్ వాళ్ళు అడుగుతున్నాను అధ్యక్ష. సభ్యులందరికీ నమస్కారం. గౌరవ మేయర్ ద్వారా తెలియజేయమనగా యాక్చువల్స్ అనేది డిసెంబర్ వరకు అయినటువంటి ఖర్చులు యాక్చువల్గా తీసుకొని రాబోయే 3 నెలల్లో వచ్చేటువంటి ఖర్చులు కూడా అంచనా వేసి రివైజ్డ్ బడ్జెట్ కింద తీసుకున్నాం. యాక్చువల్స్ అనేది మీకు అక్కడ కనపడదు. మేము ఆ యాక్చువల్స్ దృష్టిలో పెట్టుకొని రాబోయే 3 నెలల్లో వచ్చేటువంటి ఖర్చును చూసి సవరణ బడ్జెట్ తయారు చేస్తాం. తర్వాత ఇంకొకటి సార్ అంటే సార్ ఇంతక అడుగు స్మార్ట్ సిటీ గురించి అడిగారు. స్మార్ట్ సిటీ అనేది లిమిటెడ్ కార్పొరేషన్ యాక్ట్ కింద ఉంది. దానికి ఏంటంటే ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫామ్ అయిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టారు. దీనికి లిమిటెడ్ కంపెనీకి చార్టెడ్ అకౌంట్ ఒకటి పిఏజీ వాళ్ళు ఒక చార్టెడ్ అకౌంట్ అలాగే కుర్రపాటి కంపెనీ అనే చార్టెడ్ అకౌంట్ని అలాట్ చేశారు. కానీ మన అకౌంట్ తీసుకునే దానికి వాళ్ళకి రీఇంబర్స్మెంట్ ఇచ్చారు, ఇతరేసారు. కాబట్టి ఫర్దర్గా చార్టెడ్ అకౌంట్ అపాయింట్ అయిన తర్వాత బోర్డు ఫామ్ అయిన తర్వాత దాంట్లో ఉండేటువంటి 3,60,00,000 ఖర్చు పెట్టారు. దానికోసం పిఏజీ వాళ్ళకి కరెస్పాండెన్స్ జరుపుతాము. తర్వాత చార్టెడ్ అకౌంట్ వస్తానే బోర్డు ఫార్మేషన్ చేసి బోర్డులో తీసుకునే నిర్ణయాలు పెట్టి అమౌంట్ ఖర్చు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పినటువంటి దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40 కోట్లు ఉంది. మనం 15 కోట్ల వరకు వచ్చిందని చూపించారు. కానీ మామూలుగా 24-25 బడ్జెట్లో మనం 40 కోట్లు క్యాపిటల్ రిసిప్ట్ లాగా పెట్టాము. కానీ ఇప్పుడు మనము కోర్టు మాత్రమే తీసుకుని ఉన్నాం అంతే. ఎందుకంటే ఓన్లీ 15 ఫైనాన్స్ గ్రాంట్ మాత్రమే 9 కోట్లు మాత్రమే వచ్చింది. ఎన్క్యాప్ గ్రాంట్ ఒక 4,20,20,00,000 సంథింగ్ కానీ అడ్జస్ట్ కాలేదు. కాబట్టి అది వచ్చి 15 కోట్ల దాకా అవుతుందని అంచనా వేసాం. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే 15 ఫైనాన్స్ సంబంధించినటువంటి లాస్ట్ లో అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఆ క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అనేది ఓల్డ్ డ్యూ అది 2017-18 నుంచి కొనసాగుతూ వచ్చింది 10 కోట్లు. మనము అక్కడి నుంచి మామూలుగా టౌన్ ప్లానింగ్ నుంచి వచ్చినటువంటి డిమాండ్ అది మనకు రావాల్సినటువంటి బకాయి కాబట్టి ప్రతి బడ్జెట్లో చూపిస్తూ వస్తున్నాం. దానికి ఏంటంటే గవర్నమెంట్ అది మేము ఇవ్వాల్సిందే, అది అందరికీ ఉండేటువంటి బకాయిలు. కాబట్టి బడ్జెట్ కోసం అది రావాల్సినటువంటి బకాయి మేమైతే ప్రాసెస్ జరుపుతాము, కరెస్పాండ్ చేస్తాము. అది ఎప్పుడైనా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా బడ్జెట్ చూపించాం. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఈరోజు మనం బడ్జెట్లో చూసుకుంటే 2025-26లో దాదాపు 45 కోట్ల రూపాయల దాకా మనకి 4,50,00,000 రూపాయలు వస్తుందని చెప్పి అంచనా వేసాం అధ్యక్ష. యాక్చువల్గా 2023-24 వచ్చేటప్పటికి మనకి 1,78,00,000 మాత్రమే వచ్చింది. 2024-25లో కూడా 3,20,00,000 వస్తుందని అంచనా వేస్తే దాదాపు మనకు వచ్చింది 1,78,00,000 అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 4,50,00,000 చూపిస్తున్నాం అధ్యక్ష. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది జనరల్ గా మనకి రెవెన్యూ వాళ్ళు వేయచ్చు అధ్యక్ష. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ అడ్రస్ తెలియకపోవడం, లేదంటే వాళ్ళు ఎక్కడున్నారనేది కొన్ని కారణాల వల్ల జరగట్లేదు అధ్యక్ష. దీని మీద మన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా దృష్టి పెడితే దీనిలో ఎక్కువ శాతం మనం రెవెన్యూ వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎవరన్నా బిల్డింగ్ ప్లాన్ కి అప్లై చేసి అప్పుడు మనం అబ్జెక్షన్ పెడితే వేకెంట్ ల్యాండ్ కట్టడం తప్పితే విడిగా మన వాళ్ళు వెళ్ళి అడిగిన దాఖలు అనేది చాలా తక్కువ అధ్యక్ష. దీని మీద కమిషనర్ గారు రెవెన్యూ సిబ్బంది దృష్టి పెడితే దీన్ని చాలా వరకు పెంచుకోవచ్చు. 5 కోట్లు కాదు అధ్యక్ష, దాదాపు 7 కోట్లు 10 కోట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొన్ని పద్ధతుల్లో తక్కువ చూపించారు అధ్యక్ష. కొన్ని పద్ధతుల్లో అధ్యక్ష తక్కువ చూపించారు అధ్యక్ష. మీకు ఉదాహరణ చూసుకుంటే మన రెవెన్యూ రిసిప్ట్స్ లో అధ్యక్ష, రెవెన్యూ రిసిప్ట్స్ లో 6వ అంశం అధ్యక్ష అందరూ కూడా మంచి బడ్జెట్ ని ఈరోజు ప్రవేశపెట్టారు. దాంట్లో ఈరోజు చూసుకుంటే రిసిప్ట్స్ వచ్చే లోపలికి 172 కోట్ల 15,000 చూపించారు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ వచ్చేసి 196 కోట్ల 81,70,000 చూపించారు. మిగులు బడ్జెట్ మనకి ఇంకా కూడా ఎక్సెస్గా 10 కోట్లు మనకు చూపించడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ రిసిప్ట్స్లోకి వచ్చే లోపల 108,50,75,000 రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 97,31,30,000 ఉంది. కాబట్టి దాంట్లో రిసిప్ట్స్ ఒక 10 కోట్లు ఎక్సెస్గా ఈ బడ్జెట్లో మనం చూపించడం జరిగింది. కాబట్టి ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మన సభ్యులందరూ కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి 8 నెలల నుంచి మేము కూడా ఊరగానే మైకులు తీసుకొని మాట్లాడటం కాదు, పద్ధతులు ఉంటాయి ఏ పని చేసుకున్నా కూడా. ఈరోజు ఇంకా షాపులకి 1,70,00,000 ఇంకా పెండింగ్ ఉంది. మొత్తం మీద 49,40,00,000 ఈరోజు పెండింగ్ ఉంది. మన కాదు బయట నుంచి రావాల్సింది. పనులు ఎలా జరుగుతాయి? మన దగ్గర డబ్బులు ఉండి మనం చేసుకుంటే కూడా ఈరోజు పూర్తిగా కార్పొరేషన్ డెవలప్ అవుతుంది. ఈరోజు ఎస్టిమేషన్ వేస్తే 190 కోట్లు కావాలన్నమాట. అన్ని డివిజన్స్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఏదైనా కల్వర్ట్స్ కానీ పూర్తిగా ఇంకా పెండింగ్ లేకుండా మనం డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఏదైనా చేయాలంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో 190 కోట్లు కావాలి. ఈరోజు మనం 20 కోట్లు పిలుస్తున్నాం. మేము తిరుగుతూ ఉన్నాం, డబ్బుల కోసం తిరుగుతున్నాము. ముఖ్యమంత్రి గారిని కలిసాం, ఫైనాన్స్ మినిస్టర్ కలిసాము, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి ఏదో ఒకటి కొంతన్నా చేయండి, వర్షపడిపోయిందని తిరుగుతూనే ఉన్నాం. వచ్చే ప్రయత్నం బట్టి మనం కూడా చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది మంచి సంస్కృతి కాదు. వచ్చి 8 నెలలు అయిపోయింది. 8 నెలల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది చూడండి. ఏదైనా పొరపాటు ఉంటే మాట్లాడండి, మేము ఏదైనా తప్పులు చేసి ఉంటే చెప్పండి, పర్వాలేదు. వాటర్ కానీ, అదేవిధంగా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ రోడ్స్ కూడా కొత్త ప్లానింగ్ ప్రకారంగా మనం రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం. కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఇంకా కొన్ని చేయాల్సినవి ఉంటాయి, దాన్ని అన్నీ కూడా చేస్తాం. ఒంగోలుని మార్పు తీసుకురావాలి, ఒంగోలు రూపురేఖలు మార్చాలి. అదేవిధంగా పబ్లిక్ డివిజన్లో ఉండే సమస్యలు కూడా తీసేయాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దగ్గర ఒక 6 నెలల లోపల ఒంగోలు అనేది మార్పు అనేది 100% తీసుకొస్తాం. మేము పోయినసారి కూడా చెప్పాం.
అదే చెప్పిన బాటలో పద్ధతిలో మేము వెళ్తున్నాం. వాళ్ళు నిద్రాలు మానేసి కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మేము తిరుగుతూనే ఉన్నాం, వాళ్ళని కూడా ఎమ్మడబడుతున్నాం. నాకు తెలియదు ఇది అయిపోవాలి, 2 నెలలు అంటే 2 నెలలు అయిపోవాలనేది ఆ పద్ధతిలో మేము కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చాం. అలాంటి వాళ్ళు కూడా ఒక ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు. వాళ్ళంతా జీతాల కోసం కాదు, ఏదో విధంగా వాళ్ళకి ఒక మార్పు రావాలి. మన కార్పొరేషన్లో ఒక మార్పు తీసుకుని వచ్చింది. ఆ టైంలో మేము ఇది చేసామని వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్గా వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇలా డివిజన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నాం. దగ్గర అన్ని వారం రోజులు పెట్టాం. ఒక్కో డివిజన్ వారం రోజులు క్లీనింగ్ మొదలు పెట్టాం. ఏ రోజుల్లో ఒకటన్నా చేశారా? నేను అంతకుముందు 14-19లో నైట్ స్విచర్లు పెట్టాం. ఆ స్వీపర్స్ అంతా కూడా నైట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసి పొద్దున్న ప్రజలు వచ్చే లోపల క్లీన్గా ఉన్నాయి అన్ని రోడ్లు. దాన్ని వదిలేశారు 5 సంవత్సరాలు. ప్యాచ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఒకటి మార్పులు తీసుకురాస్తున్నాం. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దీన్ని కూడా మనం కూడా బడ్జెట్ ఇంకా మనం ఆదాయాన్ని పెంచుకోవాలనేది కూడా మన ఉద్దేశం. దానికి మనం ఈ మధ్య సెంట్రల్ నుంచి ఎన్సి నేషనల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ప్రతి ఇంటికి కూడా అసెస్మెంట్ నెంబర్లు పెయింట్ చేస్తున్నాం మేడం. దానివల్ల ఏ హౌస్కి ట్యాక్స్ లేదో మన వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మార్చి ఉంది కాబట్టి కలెక్షన్స్ పైన దృష్టి పెడుతున్నాం మేడం. మార్చి తర్వాత వేకెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మనం ట్యాక్స్ పెంచుకుంటాం మేడం. సో దాంతో పాటుగా మనకు ఆదాయాన్ని పెంచేటువంటి కొన్ని ప్రణాళికలు మనము గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సూచనలతో మనం చేసుకుంటున్నాం మేడం. అందులో ఒకటి ఐడిఎస్ఎండి ప్లాట్స్ మనకు దాదాపు 72 పైన ప్లాట్స్ ఉన్నాయి మేడం. వాటికి వర్క్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్లో టెండర్లు పిలిచి క్లీనింగ్ కార్యక్రమం పెడుతున్నాం మేడం. ఇది విక్రయిస్తే 30 నుంచి 40 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటాం మేడం. అట్లాగే మెయిన్ రోడ్లో మన ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిని గుడ్విల్ యాక్షన్ పద్ధతిలో మనము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మేడం. దీని ద్వారా షాప్ ఎవరైతే రెంట్కి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే ముందుగా పేమెంట్ చేసి షాప్ తీసుకుంటారు. మనం ఖర్చు పెట్టకుండానే ఆదాయం మనం సృష్టించుకోవడానికి ఇది ఒక పద్ధతి ఉంది మేడం. అట్లాగే మనకు ఈ ఏఎంసీ అండ్ ఓఎంసీ అంటే మన మున్సిపాల్ 12 కోట్లు ఒక కొత్త మార్కెట్లోనే గత 5 ఏళ్ళుగా ఎవరు కూడా షాప్ రూమ్లు రెంట్ కట్టకపోవడం వల్ల 12 కోట్ల బకాయిలు ఉన్నాయి. రీసెంట్గా మనం గత 15 రోజులు డ్రైవ్ చేస్తే 54 లక్షలు కలెక్ట్ అయింది మేడం. ఇది చేస్తున్నాం మేడం. ఇది వస్తే మనకు ఈ ఎస్క్రో అకౌంట్ని కూడా మనం క్లియర్ చేసుకోగలిగితే మనము డెవలప్మెంట్కి వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్మార్ట్ సిటీ నిధులు ఒక 4 కోట్లు ఉన్నాయి మేడం. వాటికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆదాయాన్ని పెంచుకుంటూ ఒకవైపున ఖర్చులు కూడా ఈ రీసెంట్గా తగ్గించాం మేడం. అనవసరంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మనం కొంతమంది తొలగించాము. అట్లాగే డీజిల్ ఖర్చులు తగ్గించడానికి కూడా మనము వాహనాలన్నిటికీ కూడా జియో ట్యాగింగ్ చేసేసుకొని మనము దాదాపు 1.5 లక్ష ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా రీసెంట్గా మనం తగ్గించాలి 15 రోజులకి మేడం. ఇటు ఆదాయం పెంచుకుంటూ మరొక వైపున ఖర్చులు తగ్గించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి గౌరవ మేయర్ గారికి, గౌరవ సభ్యులకు, అలాగే గౌరవ శాసనసభ్యులు ఇద్దరు కూడా రామచంద్ర జనార్దన్ రావు గారు అలాగే విజయ్ కుమార్ సార్కి అందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నీటి సమస్యని పూర్తిగా మనం తీసేయగలం అనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా అనేక గ్రాంట్స్ నేను ఒంగోలు ఎమ్మెల్యే గారు రామచంద్ర గారు మేము స్టేట్ గవర్నమెంట్ పోరాడి ఈ గ్రాంట్స్ ఏదైనా ఉన్న యూడియోల నుంచి కానీ ఇతర స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ మనకు ఉపయోగపడేవి ఎక్కువ తేడానికి మేము పూర్తిగా ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా 41 డివిజన్స్లో డిఎంఎఫ్ ఫండ్స్ దానికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ లేని ఎక్స్పెండిచర్ అక్కడి నుంచి తీసుకొని ఒక 10-20 crores వరకు రోడ్ డెవలప్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే స్టేట్ గవర్నమెంట్ ఇతర స్కీమ్స్ని ఇక్కడ ఉపయోగించుకొని మంచి పూర్తిగా డెవలప్మెంట్ చేస్తామని నేను మీ అందరినీ మా వంతు కృషి చేస్తామని చెప్తా ఉన్నాము. అదే కాకుండా అనేక కొత్త డెవలప్మెంటే కాదు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అనేక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా లోన్స్ కానీ లీగల్ సెక్షన్ ఎస్సీ ఎస్టీకి లోన్స్ దాని తర్వాత పొలాలు ఇవన్నీ అనేక స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రతి పేదవాడికి అందే విధంగా టిక్కో హౌసెస్ పోయి మళ్ళీ లైన్లో పెట్టి అవి కూడా చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు టోటల్ అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఒంగోలు మున్సిపల్ ప్రజలందరికీ అందే విధంగా నేను రామచంద్ర జనార్దన్ గారు ఎమ్మెల్యే ఇద్దరం గ్రాంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఏది ఉన్నా కానీ ముందుండి ఈ మున్సిపల్ కార్పొరేషన్ తోడ్పడడానికి ప్రజలకి సాయం చేయడానికి మేము ముందుంటామని కోరుకుంటూ రాబోయే కాలంలో
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నడూ ఎప్పుడు చూడని విధంగా డెవలప్మెంట్ చూస్తారని సందర్భంగా తెలియజేస్తే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.